అందరికీ నమస్కారం. ఈరోజు జరిగింది ఆర్టీసీ కండక్టర్ 80 సంవత్సరాలు ఉండ పెద్దామని మైదీపట్నం మళ్ళా ఈరోజు జరిగింది. మైదీపట్నం నుంచి 49 పెద్దవారిని ఆమె దగ్గర ఆధార్ కార్డు లేదో, మరి ఇంట్లో ఏమన్నా మర్చిపోయి వచ్చిందో, పైసలు లేవో, ఎవరినన్నా అడిగితే ఎవరో ఒకళ్ళు ఇస్తారా పెద్దామకి టికెట్ తీసుకుంటానికి. ఆమె ఎక్కింది ఎక్కడ? సికింద్రాబాద్ మెట్రో దగ్గర ఈసీఎల్ పోయే బస్సులు బస్ స్టాప్ ఆపోజిట్లో ఆమె ఎక్కింది. వాళ్ళు మైదీపట్నం నుంచి వస్తున్నారు. అలాంటి పెద్దామని బస్సు ఎక్కినందుకు ఇట్లా నెట్టేసి ఒక కండక్టరు, డ్రైవర్ అయితే ఒక మాట మాట్లాడలేదు. దీనికి నేను ఒప్పుకుంటాను. కండక్టర్ మాట్లాడిన మాటలు, డబ్బులన్నా ఇయ్యి లేకపోతే కిందకి దిగిపో, పాత మొహం తయారవుతున్నాయి, పాత ముండలు తయారవుతున్నాయి, పాత లంజే, దొంగ ముండ లంజే, ఏమనుకుంటున్నావే, టికెట్ ఇవే, ఫస్ట్ డబ్బులు ఇవే, టికెట్ ఇస్తాను అని ఒక కండక్టరు, ఒక పెద్దామని, ఏజీ పెరిగింది, అలాంటి పెద్దామకి ఇలాంటి మాటలు అంటం చాలామందికి బాధ అని అనిపించింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి ఆ కండక్టరు వాళ్ళ అమ్మ కడుపును పుట్టాడో పుట్టలేదో తెలియదు, కానీ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక కడుపును పుట్టిన పిల్లలు. నువ్వు కూడా ఒక కడుపును పుట్టిన కండక్టర్వేను. ఏజీ పెరిగిన పెద్దామని మీ అమ్మను కూడా నువ్వు కూడా లంజే అంటే మీ అమ్మ కూడా తిరుగుబోతుందా? నువ్వు తిరుగుబోతాయినవా? లేడీస్ని మాట్లాడే మాటలు ఇదేనా? పద్ధతేనా? ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా మీరు కూడా తెలుసుకోవాలి. డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు ఏం చేస్తున్నారు ఏందని ఇంతకు ముందు కూడా మైదీపట్నం డిపో వాళ్ళది జరిగింది ఇక్కడ. అంతకుముందు మొన్న పెట్టాం. మహిళల్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. మరి టిక్కెట్లు ఎందుకు పెడుతున్నారు? మీరు ఫ్రీగా టిక్కెట్ అని ఎందుకు పెట్టి, బస్సులు కూడా కరెక్ట్ లేకుండా బయట ఎక్కడనో ఆపి ఖాళీగా పోయి ఖాళీగా వస్తున్నారు బస్సులు. కొన్ని బస్సులు మంచిగా ఎక్కించుకొని నవ్వుతా సంతోషంగా మహిళల్ని మాట్లాడుకుంటా, కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. కొంతమంది సీరియస్గా మాట్లాడటము, లంజలు అంటము, గలీజ్ మాటలు మాట్లాడినప్పుడు మరి ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్క డిపో వాళ్ళు పనిచేసే వాళ్ళకి కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. ఏజీ పెరిగిన ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా ఏజీ పెరిగిన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆ కడుపున ఒక డిపో పుట్టిందా పుట్టలేదా? ఆ డిపోలో పని చేసుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారా పుట్టలేదా? ఇదేనా పద్ధతి? మాట్లాడే పద్ధతులు. లేడీస్ కండక్టరు ఒకటయ్యి మహిళల్ని గలీజ్ మాటలు తిడుతున్నారు. అదొక లెక్క ఉంది.
జెంట్స్ డ్రైవరు, జెంట్స్ కండక్టరు, వాళ్ళు ఒక రకంగా తిడుతున్నారు. ఇద్దరు ఒకటయ్యి బస్ స్టాప్ దగ్గర బస్సులో టిక్కెట్లు తీసుకోనీయకుండా ఏం లేకుండా ముచ్చట్ల మీద ఎగబడుతున్నారు వాళ్ళు. కావాలంటే ప్రతి ఒక్క మీడియా వాళ్ళతోటి పిలిపించి వీడియో తీస్తే మీ డ్యూటీలు కూడా ఉండవు. ఇది పద్ధతి కాదు. ఇది ప్రతి ఒక్క డిపో వాళ్ళకి తెలుస్తుందా, తెలియటం లేదా? మరి మీ డిపోలో పనిచేసుకునే వాళ్ళు పెద్దవారు మీరు ఏం చేస్తున్నారు? కండక్టర్ని, డ్రైవర్లని మీరు మాట్లాడుతున్నారా, మాట్లాడటం లేదా? డిపోని కుప్పకూల కొట్టించుకుంటున్నారు మీరు. మీ డిపోలో మిమ్మల్ని కుప్పకూల కొడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే జెంట్స్ టిక్కెట్ జీతాలు పడుతున్నాయి మీకు. ప్రతి ఒక్క డిపో వాళ్ళకి జెంట్స్ టిక్కెట్ ఉంటేనే మీకు జీతాలు పడుతున్నాయి. లేడీస్ టిక్కెట్ అనేది ఫ్రీ కాబట్టి మీకు ఆ టిక్కెట్ అనేది రాదు. కాబట్టి కానీ కష్టపడేది జెంట్స్. ఆ జెంట్స్ సీట్లో కూర్చునేది లేడీసు. వాళ్ళని బెదిరించి తిట్టి మాట్లాడేది లేడీసు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఘోరంగా మాట్లాడుతున్నారు. జెంట్స్ సీట్లో కూర్చొని జెంట్స్ లాగానే మనము ప్రవర్తిస్తే వాళ్ళ టిక్కెట్ల మీద మనం బస్సు ఎక్కుతున్నాము. జెంట్స్ టిక్కెట్ల మీద మన లేడీస్ ప్రతి ఒక్క మహిళలను కూడా, అందరము మహిళలమే, ప్రతి ఒక్క మహిళలను కూడా జెంట్స్ టిక్కెట్ మీదే మనము బస్సు ఎక్కుతున్నాము, బస్సు దిగుతున్నాము, వాళ్ళ సీట్లలో కూర్చుంటున్నాము, వాళ్ళని బెదిరిస్తున్నాము, వాళ్ళ సీట్లు కూర్చోనీయకుండా చేస్తున్నారు. మరి ఎక్కడ పద్ధతి? ఇదేనా పద్ధతి మనది? కండక్టర్లకి, డ్రైవర్లకి తెలియదా? 2 సీట్లు జెంట్స్ టికెట్లు, జెంట్స్కి 2 సీట్లు ఇచ్చారు. 2 సీట్లలో లేడీసే కూర్చుంటున్నారు. మరి కండక్టర్కి తెలీదా? టికెట్ తీసుకుంటే సరిపోతుందా? డ్రైవర్ కానీ, కండక్టర్లు కానీ, జెంట్స్ కానీ, లేడీస్ కానీ గొడవలు పంచాయతీల్లో పెట్టుకుంటానికి ఇదేనా పద్ధతి? మన డిపోకు జరిగే పద్ధతులు ఇదేనా? పట్టించుకోరా మీరు? మన డిపోని మనమే కుప్పగోల్చుకుంటుంటే ప్రజలు తిడుతుంటే, ప్రజల్ని ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు ప్రతి ఒక్క ప్రజలకు తట్టుకుంటుంది. మీ డిపో వాళ్ళు చేసే వర్క్ ముచ్చట్ల మీద ఫోకస్ పెడుతున్నారు. మీ జీతాల మీద ఫోకస్ పెట్టడం లేదు. వాళ్ళు మహిళలను కొట్లాడుతుంటానికి ఫోకస్ పెట్టారు. జెంట్స్ టికెట్ తీసుకుంటానికి ఫోకస్ లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు సరదాలుగా ఉండాలి, సరదాలుగా నడపాలి, సరదాలుగా పోవాలి. సరదా అంటే ఏంటి? ఒక సరదాకి సరదా అంటే కష్టపడి పని చేసుకొని ఒక టిక్కెట్ తీసుకునేటప్పుడు కళ్ళు మూత పడ్డా కూడా మళ్ళా కళ్ళు తెరుచుకొని టిక్కెట్ తీసుకునేది కండక్టరు. ఆ కండక్టరే పోయి డ్రైవర్ కాడ ముచ్చట్లు పెట్టుకుంటుంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడుతుంటే మరి ఆ బస్సు తెలియకుండా ఇటు చూస్తే యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు ఆ యాక్సిడెంట్లో ప్రతి ఒక్కరు చనిపోతారు. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమంది. మరి దానికి కూడా ప్రాబ్లమే. ఆర్టీసీ కండక్టర్ అంటే ఏంటి, లేడీస్ జెంట్స్ అంటే ఏంటి? డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక డ్రైవర్గా ఆయనకి ఎదురుపోయి మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే సరదాగా కూర్చొని ప్రశాంతంగా అన్నం తినేటప్పుడు
మంచిగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ సంగతులు వీళ్ళు చెప్పుకోవచ్చు, వీళ్ళ సంగతులు వాళ్ళు చెప్పుకోవచ్చు. దాంట్లో ఎలాంటి తప్పులు ఉండవు. డ్రైవింగ్ చేసేటప్పుడు మటుకి ఇది చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో బస్సులు యాక్సిడెంట్లు అయినాయి. ఇలాంటి మాటలు మాట్లాడే దానివల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక కండక్టర్ లేడీ, జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే, డ్రైవర్ల కాడే ముచ్చట్లు, గేటు కాడే ముచ్చట్లు. డ్రైవింగ్ అంటే నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే అంత జాగ్రత్తగా బస్ అనేది డిపోకి పోయిందాకా, వచ్చిందాకా, డ్రైవింగ్ చేసిందాకా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు. వాళ్ళని చూసన్నా డ్రైవర్లకి, కండక్టర్లకి తెలియాలి. ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఇది తెలిపించాలి. కండక్టర్లకి, డ్రైవర్లకి కొట్లాడటానికి, పంచాయతీలు చేయటానికి డ్రైవర్లు, కండక్టర్లు కాదు కావాల్సింది. టిక్కెట్ల మీద ఫోకస్ పెట్టాలి. మీకు జీతాలు వచ్చే దాని మీద ఫోకస్ పెట్టాలి. మాట్లాడే దాని మీద, కొట్లాట్లు, పంచాయతీలు పెట్టే దాని మీద ఫోకస్లు పెట్టకూడదని ప్రతి ఒక్క డిపో వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కరిని కూడా సీరియస్గా డ్రైవర్ని, కండక్టర్ని యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద పట్టించుకొని సీరియస్గా మీరు వాళ్ళ మీద సీరియస్గా తొలగించండి. కావాలంటే 3 నెలలు తీసేసి మళ్ళా వేరే వాళ్ళని పెట్టండి. పెడితేనే వాళ్ళకు కూడా జీతం రాకపోతే ఆ బాధ ఏందో వాళ్ళకు కూడా తెలియాల. తెలిస్తేనే ఆ బాధ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం ఇంతమంది మహిళల్ని, జెంట్స్ను కూడా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. టికెట్ వాళ్ళు పైసలు చిల్లర లేక 300 200 నోటో 500 నోటో ఇస్తున్నారు. లేకపోతే కూర్చుంటే కూర్చో, లేకపోతే వెళ్ళిపో, డోంట్ కేర్. ఇదేనా మాట్లాడే మాటలు, పద్ధతులు? పెద్దవాళ్ళని ఇలాంటి పద్ధతులు లేవని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క డిపో వారికి కూడా మీకు ప్రతి నెల జీతం వచ్చేలాగా మీ డిపోని కాపాడుకోండి. ప్రతి ఒక్క పని చేసుకునే వర్కర్స్కి, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మీకు జీతాలు వచ్చేటట్టుగా పట్టించుకోండి. కండక్టర్ని వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. రెంటులు కట్టుకోలేక బతకలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క డిపో వాళ్ళల్లో కూడా ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, దాంట్లో చేసే వర్కర్స్కి కానీ, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని ఫోకస్ పెట్టి పట్టించుకొని ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మీకు జీతాలు రావాలంటే కష్టపడితేనే జీతాలు వస్తున్నాయి, లేకపోతే రావు. ఎక్కడి నుంచి వస్తాయి జీతాలు? బస్ ఎక్కుతున్నారు, టికెట్ తీసుకుంటున్నారు, ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దాంట్లో మీకేమన్నా ప్రాబ్లం ఉందా? వాళ్ళని తిట్టమని చెప్తున్నారా? మీకు కొట్టమని చెప్తున్నారా? గలీజు మాటలు మాట్లాడమని చెప్తున్నారా డిపో వారు? ఇదేనా పద్ధతి? ప్రతి ఒక్క ఆర్టీసీ డిపో వాళ్ళంటే ఇదేనా పద్ధతి? వాళ్ళకి మీరు నేర్పుతున్నారా? నేర్పటం లేదా? వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారా? ఇవ్వటం లేదా? ఇది చాలా మంచి మాట, మర్యాద అనేది ప్రతి ఒక్క డిపో వారికి రావాలని మేము కోరుకుంటూ, డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద కొంతమంది, చాలామంది మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు. ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు మంచి వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. అలాంటి డిపో వాళ్ళల్లో పని చేసుకుంటూ, బస్సులు నడుపుకుంటూ, మహిళల్ని, ప్రజల్ని కూడా తిడతా ఉంటే ఎవరు ఊరుకుంటారా? ఎవరన్నా
ఇది పద్ధతి కాదు. ఇమ్మీడియట్లుగా మీకు జీతాలు ఎట్లా రావాలనేది ఫోకస్ పెట్టుకోండి. ఇలాంటి కండక్టర్లని వాళ్ళు బస్సు ఎక్కించుకొని ప్రశాంతంగా వాళ్ళకి టికెట్ ఇచ్చి డబ్బులు తీసుకొని ప్రశాంతంగా నవ్వుతూ టికెట్ తీసుకుంటే మీకు డిపో వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది, కూర్చున్న ప్రజలకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి పద్ధతి అనేది ప్రతి ఒక్క డిపో వారికి రావాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క డిపో వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే మంచి మాటకి మర్యాద ఉండాలి, చెడ్డ మాటకి ఆ మంచి మాట చూపించాలి. తప్పు చేసిన వాళ్ళకి మంచి అనేది చూపించి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వాళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకునేటట్టుగా ప్రతి ఒక్క డిపో వారు లేపి వాళ్ళకి నీళ్లు చల్లి పట్టించుకొని టిక్కెట్ మీద మీకు వచ్చే జీతాల మీద ఫోకస్ పెట్టండి. ఆర్టీసీ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇదొక్కటే పద్ధతి. మీకు ప్రతి ఒక్క డిపో వాళ్ళకి జీతాలు రావాలంటే ఇదే పద్ధతి అనేది మీరు పాటించాలి. తప్పు చేసిన వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇదొక్కటే. ఈ రెండిట్లోనే 3 అనేది ముచ్చటగా ప్రతి ఒక్క డిపో వారికి కూడా మీకు జీతాలు ప్రతి నెల జీతాలు పడాలంటే మీరు చెప్పే మాటలు వింటేనే, వాళ్ళు పట్టించుకుంటేనే ఆ డ్యూటీలో ఉంచండి, లేకపోతే ఇమ్మీడియట్లుగా తొలగించండి. ప్రతి ఒక్క ప్రజలు కూడా చెప్పేది ఇది ఒక్కటే మాటలు మాట్లాడుతున్నారు. నాతో ఇయ్యాల చాలామంది చెప్పారు, వాళ్ళు మాట్లాడే మాటలు బాధాకరం అనిపిస్తుంది. ఇది పద్ధతి కాదు అని నేను కోరుకుంటూ ప్రతి ఒక్క డిపో వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.